సినిమాలను పైరసీ చేస్తున్న కేటుగారిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. తూర్పు గోదావరికి చెందిన కిరణ్ కుమార్ కామ్ కార్డ్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 65 పెద్ద సినిమాలను థియేటర్లోనే పైరసీ చేసి మాఫియాకు అమ్ముతున్నట్టు తేల్చారు. ఒక్కో సినిమాకు 400 క్రిప్టో కరెన్సీ తీసుకుంటున్నట్లు నిర్ధారించారు పోలీసులు. క్రిప్టో బిట్ కాయిన్స్ రూపంలో వచ్చిన సొమ్మును ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటున్నట్లు గుర్తించారు. ఇటీవల విడుదలైన కన్నప్ప, కుబేరా, అంతకుముందు రిలీజ్ అయిన తండేల్, సింగిల్, కిస్మత్, పెళ్లికాని ప్రసాద్, గేమ్ చేంజర్ ప్రతిరోజు పండగే. ఇలా ఈ ఏడాదిన్నరలో విడుదలైన 40 పెద్ద సినిమాలను పైరసీ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలను పైరసీ చేయడంతో ఇండస్ట్రీకి 3700 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. సినిమాలను పైరసీ చేస్తున్న కేటుగారిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిసిఎస్ దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఒక సినిమా పెద్ద సినిమా అని చెప్పి అనుకున్న సినిమా కొన్ని గంటల్లోనే విడుదలైన కొన్ని గంటల్లోనే అటు పైరసీ అయి బయటకు వస్తుంది. అది కూడా పూర్తి హెచ్డీ రూపంలో బయటకు వస్తుంది. అయితే సినిమా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనే విషయం కూడా ఇప్పటికీ గత ఏడాదిన్నర కాలం నుంచి కూడా అధికారులతో పాటుగా అటు సినిమా ఇండస్ట్రీ మల్లగులాలు పడుతున్నారు. కానీ హైదరాబాద్ చెందిన ఒక యువకుడే నేరుగా ఈ సినిమాలను హెచ్డీ ప్రింట్లో తీసి వాటన్నిటిని కూడా తమిళ వెబ్సైట్లకు అమ్మేస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఏడాదిన్నర కాలంలో దాదాపు 3700 కోట్ల రూపాయలు పైరసీ వల్ల నష్టం వాటిల్లని చెప్పి సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు అటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు విచారణ జరిపితే మొత్తంగా హైదరాబాద్ నుంచే పైరసీ నడుస్తుంది. హైదరాబాద్ చెందిన జన కిరణ్ కుమార్ అనే యువకుడే ఈ మొత్తంగా పైరసీ చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు బయటపడింది. అయితే ఇతను చిన్న క్యామ్ కార్డ్ ద్వారా ఏకంగా సినిమా థియేటర్లకు వెళ్ళిపోయి సినిమాని రికార్డ్ చేసి దాన్ని హెచ్డీ రూపంలో రికార్డ్ చేసి దాన్ని ప్రోటాన్ అనే వెబ్సైట్ ద్వారా దాని నుంచి నేరుగా వాళ్ళకి ఏదైతే 3 వెబ్సైట్లకి తమిళకి సంబంధించిన 3 వెబ్సైట్లకు అమ్మేస్తున్నాడు. అయితే ఆ వెబ్సైట్లు కూడా నేరుగా డబ్బులు మొత్తం కూడా డైరెక్ట్గా ఇవ్వకుండా క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ రూపంలో జన కిరణ్ కుమార్కి డబ్బులు పంపిస్తుంటే అతను నేరుగా ఆ డబ్బులు మొత్తాన్ని కూడా మన దేశ కరెన్సీ రూపంలో మార్చుకుంటాడు. అయితే గత ఏడాదిన్నర కాలంలో దాదాపు 3700 కోట్ల రూపాయలకు సంబంధించిన సినిమాలన్నింటి కూడా ఇప్పటికీ పైరసీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే దీంట్లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, చాలా చిన్న సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డీ రూపంలో ఈ సినిమాను తీసి ఆ సినిమాను నేరుగా తమిళానికి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు కూడా అమ్మేస్తున్నట్లు ఇప్పుడు బయటపడింది. అయితే దీనికి సంబంధించి 1 తమిళ్ బ్లాస్టర్, 1 తమిళ్ ఎంవి, 5 మూవీ రూల్స్ అనే 3 వెబ్సైట్లు కూడా ఇతను ఈ పైరసీ చేసిన సినిమాలను హెచ్డీ రూపంలో వాటిని అమ్మేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికీ జన కిరణ్ కుమార్ అరెస్ట్ చేశారు. అతని దగ్గర ప్రస్తుతానికి ఒక 5 సినిమాలు కూడా 8 సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. తండేల్ కావచ్చు, సింగల్, కిస్మత్, రొమాంటిక్, గేమ్ చేంజర్, పెళ్లికాన్ ప్రసాద్, రాజధాని ఫైల్స్, పోతిరాజు పండుగ అనే మొత్తంగా 8 సినిమాలకు సంబంధించిన ఫైల్స్ కూడా అతని దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు. అయితే అతను పైరసీ చేసినప్పుడు దాదాపు మొత్తంగా 65 సినిమాలను ఇప్పటివరకు పైరసీ చేశాడు. ఏడాదిన్నర కాలంలో 40 సినిమాలను పైరసీ చేయడం జరిగింది. ఈ పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీకి పెద్ద మొత్తం నష్టం వాటిని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లోని ఏదో ఒక మల్టీ సినిమా థియేటర్కి వెళ్ళిపోవడం కావచ్చు, లేకుంటే ఎక్కడైతే మొదటి షో వేస్తున్నారో అక్కడ తప్పనిసరిగా టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్న అతి అధునాతనమైన సెల్ ఫోన్ తోటి క్యామ్ కార్డ్తో రికార్డ్ చేసి దాన్ని 3 వెబ్సైట్లకు అతను అమ్మివేస్తే ఆ వెబ్సైట్లు ఇతనికి 300 నుంచి 400 క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. అయితే ఇతను సంబంధించి కూడా పట్టుకున్నప్పుడు అతను ఏడాదిన్నర కాలంగా మొత్తం 40 సినిమాలు కూడా పైరసీ చేసినట్టు గుర్తించారు. అతను పైరసీ చేస్తున్నప్పటి నుంచి 65 సినిమాలు పైరసీ చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అత్యంత కీలకమైన పైరసీకి సంబంధించిన పైరసీ చేస్తున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర సినిమాలు రికవర్ చేశారు. ఎవరైతే తమిళ వెబ్సైట్ ఉన్న వాళ్ళని కూడా పట్టుకుంటాం, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడా, లేదంటే ఇంకా ఇతనితో పాటు ఎవరైనా టీం అనేది ఉందా?
ఎస్ ఇతను వనస్థలపురం చెందిన కిరణ్ కుమార్, ఈస్ట్ గోదావరికి చెందిన కిరణ్ కుమార్ కొన్నాళ్ళ క్రితమే వనస్థలపురం కొంచెం సెటిల్ కావడం జరిగింది. కొన్నాళ్ళ క్రితం వచ్చిన తర్వాత ఇక్కడ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. కానీ ఏసీ మెకానిక్ అనే బహానా చూపెడుతున్నాడు తప్పించి ఏసీ మెకానిక్ రూపంలో ఉండి అతను నేరుగా సినిమాలన్నీ పైరేట్ చేస్తున్నా గుర్తించారు. అయితే ఇప్పటివరకు కిరణ్ కుమార్ ఒక్కడే ఉండడని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అతను సంబంధించి ఏదైతే పైరేట్ చేసిన వీడియోలన్నిటి కూడా అతను ఒక చిన్న ల్యాప్టాప్లో పెట్టేసి దాన్ని నేరుగా అక్కడి నుంచి మూడు తమిళ వెబ్సైట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఒకడే కనబడుతున్నాడు ఇప్పటివరకు. అయితే తమిళ వెబ్సైట్లు ఎవరైతే ఈ సినిమాలను పైరేట్ చేసి కొనుక్కుంటున్నారో వాళ్ళతో కొంత అగ్రిమెంట్ కూడా ఇతను కొన్నది. ఆ అగ్రిమెంట్ రూల్స్ను కూడా ఇతను పెట్టుకోవడం జరిగింది. కొన్ని షరతులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా డబ్బులు ఏ విధంగా చెల్లించాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనే విషయం కూడా వీళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారని చెప్తున్నారు. అయితే తమిళ సంబంధించిన 3 వెబ్సైట్లలో పై మూవీ రిలీజ్ కావచ్చు, తమిళ ఏమి కావచ్చు, పై బ్లాస్టర్, తమిళ్ బ్లాస్టర్ అనే 3 వెబ్సైట్లకు సంబంధించిన ఆ వెబ్సైట్లకి ఇతను నేరుగా వాటిని పంపిస్తున్నట్లు గుర్తించారు. ఇతను ఇప్పుడు ఈ వైరస్ చేస్తున్న దాంట్లో ఒక్కడే ఉన్నట్లుగా అధికారులు అయితే తేల్చడం జరిగింది. ఇంకా మిగతా ఎవరున్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. దీంతో పాటుగా వెబ్సైట్కి సంబంధించిన ఆ సర్వర్ సంబంధించిన ఎవరైతే హోస్టింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం, వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు.